హాయ్! హలో! అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కమ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడు నట్టున ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. సెంటర్‌లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో, స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్‌లో క్లాత్ మాత్రం టైట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటేనే వర్క్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియోలో ఈ సింపుల్ డిజైన్‌ని ఏ విధంగా నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి అండ్ సింపుల్‌గా ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు వేస్ట్ క్లాత్ మీద నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ డ్రా చేసుకోండి. రౌండ్ అండ్ స్క్వేర్ లేదా డిఫరెంట్ టైప్స్‌లో నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. నేను రఫ్ క్లాత్ మీద ఈ విధంగా రఫ్‌గా డిజైన్‌ని డ్రా చేస్తున్నాను. ఇలా కట్టను తీసుకుని మీకు నచ్చిన షేప్‌లో స్క్వేర్‌లో డ్రా చేసుకోవచ్చు. లేదా క్రాసింగ్స్‌గా పిక్‌లో చూపించిన డిజైన్‌గా కూడా అట్టను కట్ చేసుకోవచ్చు. నేను 2 టైప్స్‌లో అట్టను కట్ చేస్తున్నాను. ఇది స్క్వేర్ టైపు కట్ చేశాను. పిక్‌లో చూపించింది ఇలా క్రాసింగ్స్‌గా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా 2 టైప్స్‌లో మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైపు అట్టను కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అట్టతో నెక్ సెంటర్‌లో డ్రా చేసుకోవాలి. మీకు స్ట్రైట్‌గా కావాలంటే స్ట్రైట్‌గా పెట్టి డ్రా చేసుకోండి. లేదా ఇలా వెడల్పుగా పెట్టి డ్రా చేసుకోండి. ఇలా అట్టతో వైట్ పెన్సిల్‌తో నెక్ చుట్టూరు మార్క్ చేసుకోవాలి. ఇలా అట్టని ఎందుకు కట్ చేస్తున్నామంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో, ఒకే సైజ్‌లో షేప్స్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. అందుకని అట్టతో డ్రా చేసుకుంటే అన్ని డిజైన్స్ ఒకే షేప్‌లో ఉంటాయి. ఇలా నెక్ చుట్టూరు అడ్జస్ట్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి చిన్న నెక్, సో అందుకు ఈ విధంగా వస్తుంది. బ్లౌజెస్ మీద నెక్ షేప్‌కి పర్ఫెక్ట్‌గా పిక్‌లో చూపించిన విధంగా వస్తుంది. ఇలా నెక్ చుట్టూరు అట్టతో డ్రా చేసుకోవాలి. ఇలా సింపుల్‌గా ఒక అట్టతో నెక్ చుట్టూరు డిజైన్‌ని సింపుల్‌గా డ్రా చేసుకోవచ్చు. వీటిలో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ నెక్ చుట్టూరు డ్రా చేసుకోండి. ఇప్పుడు మిషన్‌కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. సో, వీడియో కంప్లీట్‌గా చూస్తేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని తీసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్‌ని మిషన్‌కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చాలామందికి ప్లేట్ పెట్టడం కూడా రావడం లేదు. ఇది టైట్‌గా మిషన్‌కి పట్టి ఇలా సెట్ చేసుకోవాలి. చూడండి, గ్యాప్ ఉండకూడదు. ప్లేట్‌కి అండ్ మిషన్ పాదం దగ్గర ఉన్న ప్లేట్‌కి గ్యాప్ లేకుండా ఈ విధంగా స్ సెట్ చేసుకోవాలి. ఇది టైట్‌గా పట్టేలా పెట్టుకుంటే ఎటువంటి నార్మల్ మిషన్ కన్నా సెట్ అవుతుంది. నేను ఈ డిజైన్‌లో 4 టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా సెంటర్‌లో లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్‌ని 2 కలర్స్‌ని తీసుకోవాలి. అండ్ సేమ్ కలర్‌లో నార్మల్ మిషన్ రీల్స్‌ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్స్‌ని బాబిన్స్‌కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్‌ని పెట్టుకోవాలి. ఇప్పుడు దారం లూజ్‌గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. దారం లూజ్‌గా వస్తేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. కింద సైడ్ బాబిన్‌లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దాన్ని లూజ్ అండ్ టైట్ చేయనవసరం లేదు. ఇప్పుడు మిషన్‌కున్న సూదిని ఇలా పైకి అడ్జస్ట్ చేసుకుని ఫ్రేమ్‌ని ఈ విధంగా మిషన్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న డిజైన్‌ని ఎంబ్రాయిడరీ వర్క్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా 2 కలర్స్ కాంబినేషన్‌లో స్టిచ్ చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే 4 డిఫరెంట్ టైప్స్‌లో ఏ విధంగా ఈ డిజైన్‌ని ఎంబ్రాయిడరీ వర్క్ నార్మల్ మిషన్‌తో చేసుకోవాలో క్లియర్‌గా అర్థమవుతుంది. ఇలా మనం డ్రా చేసుకున్న డిజైన్‌ని షేపు పర్ఫెక్ట్‌గా వచ్చేలా ముందు స్టిచ్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైట్ లైన్స్‌తో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. వీటిలో క్రాసింగ్స్ లైన్స్‌తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రైట్ లైన్స్‌తో కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను స్ట్రైట్ లైన్స్‌తో ఫిల్ చేసి చూపిస్తున్నాను. మీకు క్రాసింగ్ లైన్స్‌తో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో చూడాలంటే నా ముందు వీడియోస్‌లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నార్మల్ మిషన్‌తో ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలన్నా నా ముందు వీడియోస్‌లో ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్లూ కలర్ తీసుకుని సేమ్ కింద సైడ్ బాబిన్‌లో కూడా బ్లూ కలర్ పెట్టుకుని మిగతా హాఫ్ ఫిల్ చేసుకోవాలి.
మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ 10 days ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలనుకున్న పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలా మనం డిజైన్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ఓన్లీ థ్రెడ్తోనే మీకు కావాలంటే ఫినిషింగ్ మొత్తం వేరే కలర్తో స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఎల్లో కలర్ని యూస్ చేసుకోవచ్చు. పింక్కి బ్లూ కలర్తో ఫినిషింగ్ స్టిచ్ చేసుకోవాలి. బ్లూ కలర్కి పింక్ కలర్తో ఫినిషింగ్ స్టిచ్ చేసుకుంటేనే ఆ డిజైన్ మీకు లుక్గా కనిపిస్తుంది. ఓన్లీ థ్రెడ్తో ఎంబ్రాయిడింగ్ చేసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. 2 కలర్స్తో మీకు 4 డిఫరెంట్ టైప్స్లో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది సెకండ్ టైప్ డిజైన్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. నేను బ్లూ కలర్తో ఫిల్ చేస్తున్నాను. ఓన్లీ థ్రెడ్తో 2 కలర్స్తో కావాలంటే ఆ విధంగా ట్రై చేయండి. నెక్ చుట్టూరు వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు 4 డిఫరెంట్ టైప్స్లో ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. వాట్సాప్ నెంబర్కి మెసేజెస్ చేయకండి. ఓన్లీ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ కావాలంటేనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఆన్లైన్ 10 days కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాట్సాప్ నెంబర్కి ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ మీరు పింక్ కలర్ని కాకుండా చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని తీసుకోవచ్చు. లేదా ఇలా వైట్ పూసల్ని ఇలా గోల్డెన్ పూసల్ని గోల్డెన్ గొట్టాలు సిల్వర్ గొట్ట వేటినైనా తీసుకోవచ్చు. అది శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోవాలి. ఈ పూసల్ని ఇలాగా మిగతా హాఫ్ని ఫిల్ చేసుకోవచ్చు. వీటిని క్రాస్గా ఫిల్ చేసుకోవచ్చు అండ్ స్ట్రైట్గా ఫిల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్లో ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్గా పెట్టి చూపిస్తున్నాను. జస్ట్ మీరు క్రాస్గా కూడా ఫిల్ చేసుకోవచ్చు మిగతా హాఫ్. ఇలా గోల్డెన్ పూసల్ని బోర్డర్ని తీసుకుని ఈ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది స్టోన్ లైన్ బోర్డరు అండ్ గోల్డెన్ పూసల బోర్డర్ని ఇలా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. మిగతా థర్డ్ ఫోర్త్ డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలంటే మీరు గోల్డెన్ పూసల బోర్డరు లేదా గోల్డెన్ పూసల్ని సిల్వర్ ఇలా వైట్ పూసల్ని వేటినైనా తీసుకోండి. మిగతా మొత్తం ఫిల్ చేసేటప్పుడు ఓన్లీ థ్రెడ్తో డిజైన్ మొత్తం సేమ్ వన్ సింగిల్ కలర్తో థ్రెడ్తో ఫిల్ చేసుకోవాలి. ఇలాగే మీరు గోల్డెన్ పూసలతో మొత్తం క్రాసింగ్స్ అయి పర్ఫెక్ట్గా షేప్ వచ్చేలాగా గోల్డెన్ పూసల్ని లేదా గోల్డెన్ గొట్టాలని డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుని సెంటర్లో మాత్రం ఇలా పూసల్ని స్టిచ్ చేసుకుంటే మొత్తం క్రాసింగ్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఒకటి థ్రెడ్తో ఓన్లీ మొత్తం కలర్ ఒక్క కలర్తోనే థ్రెడ్తో ఫిల్ చేసుకోవాలి. ఇంకోటి పూసలు, ఇది హాఫ్ అండ్ హాఫ్ అండ్ ఇది గోల్డెన్ గొట్టాలు అండ్ థ్రెడ్తో యూజ్ చేస్తే 4 డిఫరెంట్ టైప్స్లో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. 4 డిఫరెంట్ టైప్స్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ ఈ విధంగా ఉంటుంది. సెంటర్లో ఫిల్ చేసుకుంటాకి పూసల్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆన్లైన్ 10 days కోర్స్ నేర్చుకోవాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.